శ్రీ గురుభ్యో నమః. మనం ప్రతిరోజు జరుపుకుంటున్నటువంటి ధనుర్మాస వ్రత కైంకర్యాలలో భాగంగా ఈ రోజున 25వ రోజు పాసురాన్ని పఠించుకోవాలి. 25వ పాసురాన్ని ముందుగా అందరం కలిసి పఠించుకుందాం. ஒருத்திமகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்திமகனாய் ஒளித்து வளர தரக்கிலானாகித்தான் தீங்கு நிறைந்த கருத்தை பிள்ளை பித்து கஞ்சன் வயிற்றில் நிருப்பென்ன நின்ற நெடுவானே உன்னை அறுத்தித்து வந்தோம் பறைத்தருத்தியாகில் இருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து మగళిందేలోరెంబావాయ్. ఈ పాసురంలో గోదాదేవి మిగిలినటువంటి స్నేహితులందరూ కలిసి కృష్ణ పరమాత్మను కీర్తిస్తూ ఉన్నారు. ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని స్మరిస్తున్నారు. ఇందులో ఓ కృష్ణ పరమాత్మ, ఒక అమ్మకు కొడుకుగా పుట్టావు, అదే రాత్రి ఇంకొక అమ్మకు కుమారుడిగా మారావు. ఇది చూసి ఓర్చుకోలేనటువంటి కంసుడు నిన్ను హతమార్చాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఆ కంసునికే హృదయంలో ఉదరంలో బడబాగ్నివై ఆయన్నే సంహారం చేశావు. నిన్నిప్పుడు మేమందరం కూడా మంగళము కోరుతూ ఉన్నాము తప్ప మరొకటి కాదు. కానీ నీవు వరాన్ని ఇవ్వాలనుకుంటున్నావు కనుక లోక కళ్యాణ కారకమైనటువంటి ఒక తంబురాని ఇమ్మని మేము అడుగుతున్నామయ్యా. కనుక ఆ వేణువును మాతో ఇచ్చినట్లయితే నీ కీర్తి వైభవాలని పాడాలి, లోకానికి చాటి చెప్పాలి అని అనుకుంటున్నాము. కనుక నీ వీరగాథలను పాడటానికి, నీ నామ సంకీర్తనం చేయడానికి ఆ తంబురాను మాకు కనుక ఇచ్చినట్లయితే మా యొక్క శ్రమ తీరిపోయి ఆనందంతో జీవించగలుగుతూ ఉన్నాము. లోక కళ్యాణకారకమైనటువంటి ఈ వ్రతానికి నీవు సహకరించవలసింది అని కృష్ణ పరమాత్మను గోదాదేవి ప్రార్థన చేస్తూ ఉన్నది ఈ పాసురంలో. స్వస్తి.